గారెలు తినే ప్రజలందరికీ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి నమస్కారాలండి. ఈరోజు మేము క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి ఈ సంచార వాహనంతో ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవగాహన మరియు అపోహలను తొలగించడానికి వచ్చాము. వేరు రకాల క్యాన్సర్ల గురించి మీకు తెలిసే ఉంటుంది. మగవారిలో నోటి క్యాన్సర్ ఎట్లా వస్తుంది, ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎలా వస్తుంది, ప్రోస్టేట్ క్యాన్సర్, పేక్ క్యాన్సర్ ఎలా వస్తుంది అనేవి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అట్లాగే దీర్ఘకాలికంగా ఏమైనా సమస్యలు ఉండి ఎంతకి తగ్గకపోవడం ఉంటే ఖచ్చితంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలి. ఈ సంచార వాహనాల్లో మనకి ఆడవాళ్ళకి ముఖ్యంగా ప్యాప్స్మీర్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అది. అట్లాగే మ్యామోగ్రఫీ టెస్ట్, రొమ్ముకి సంబంధించిన టెస్ట్ జరుగుతుంది. అల్ట్రాసోనోగ్రఫీ కడుపు స్కానింగ్ టెస్ట్ జరుగుతుంది. అట్లాగే ఎక్స్రే జరుగుతుంది. మగవాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉండి అట్లా ఏమైనా ఒంటి మీద గడ్డలు అట్లా ఉంటే వారికి కూడా కడుపు స్కానింగ్ చేయడం జరుగుతుంది. సో అందరూ ఈ క్యాంపు యొక్క ఈ విలువ తెలుసుకుని ఎందరూ చాలా ఖర్చుతో కూడిన పరీక్షల లోపల ఉండేటివి. సో ఇక్కడ అన్ని ఉచితంగా చేయడం జరుగుతుంది. ప్లస్ రిపోర్ట్ కూడా వెంబడే ఇస్తారు. సో మీలో అనుమానాలు ఉండి దీర్ఘకాలంగా ఏం తగ్గట్లేదు అంటే వెంటనే వచ్చి నన్ను సంప్రదించండి. సో ముఖ్యంగా స్త్రీలు కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్కువ వాళ్ళే వినియోగించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ అనేది మధ్య బాగా పెరుగుతుంది. సో దాన్ని నిర్మూలించడానికి ఈ క్యాంప్కి వచ్చి అందరూ పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ గార్లదిన్న మండలంలో కేశవరెడ్డి గారి సహకారంతో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్తో ఎంతో మందికి సేవ చేస్తున్నారు. ఈ హాస్పిటల్ నందమూరి బాలకృష్ణ గారి సిఇఓగా చైర్మన్గా ఉంటూ దాదాపు 20 సంవత్సరాలుగా ఈ హాస్పిటల్కి అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈ అనంతపురం జిల్లాలో దాదాపు 7 చోట్ల ఈ క్యాంపులు నిర్వహించడం జరిగింది. రాయదుర్గం అయితేనేమి, కళ్యాణదుర్గము, అలాగే గుంటకల్లు, మొన్న ఎస్పీ ఆఫీసు, నిన్న రాప్తాడు, ఈరోజు గార్లదిన్న నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ క్యాన్సర్ మీద అవగాహన, ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి నేను హాస్పిటల్కి చాలా మందిని పంపిస్తున్నాను. కానీ అవగాహన ఇక్కడ పూర్తిగా కేసు ముదిరిన తర్వాత వచ్చి నాకు సమస్య ఉంది అని చెప్తారు. అలాంటిది పల్లెల్లో కూడా ఇక్కడ ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం ద్వారా, ఈ స్క్రీనింగ్ టెస్టులు చేయడం ద్వారా వాళ్ళకి ఎక్కడైనా కూడా సమస్య ఉంటాయి. ఎందుకంటే అక్కడే హైదరాబాద్కి పోతే దాదాపు వేలతో ఖర్చు అయ్యే ఈ టెస్టులు చేయాల్సి వస్తుంది. రిపోర్ట్లు కూడా చాలా టైం పడుతుంది. ఇవన్నీ ఈ టెస్టులు అన్ని చేయడానికి ఒక 2 days పడుతుంది. కానీ ఇక్కడ అందుబాటులో తీసుకొని రావడం జరిగింది. మన కేశవరెడ్డి గారు అయితేనేమి, రామలింగారెడ్డి, శ్రీనివాసరెడ్డి వాళ్ళందరూ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందరూ ఇక్కడ తెలుగుదేశం నాయకులందరూ బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది. వారి ద్వారా మనకి సింగనమల నియోజకవర్గంలో ఆల్రెడీ కల్లూరు, బుకరాయి సముద్రం, ఈరోజు గార్లదిన్న మనకి యాక్చువల్గా ఈ క్యాన్సర్ దాని గురించి అవగాహన చాలా తక్కువగా తెలుసు మనకి గ్రామాల్లో. కానీ దానికోసం మాకు గౌస్ గారు చెప్పినప్పుడు ఫస్ట్ కల్లూరులో పెట్టించాము. ఆల్రెడీ ఇప్పుడు మొన్న బుకరాయి సముద్రం పెట్టినారు, ఈరోజు గార్లదిన్న. ఎందుకంటే మాకు బుకరాయి సముద్రంలో పెట్టినప్పుడు కానీ దాదాపుగా 3 దాంట్లో క్యాన్సర్ తేలింది. దాన్ని మరీ హుటాహుటిన వారు ఫ్రీగా ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకోకుండా వాళ్ళే మొత్తం రిపోర్ట్లతో సుద్ధా వాళ్ళే మరీ పంపించడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ తొందరగా తెలిసిన దాని వల్ల ఈరోజు ఆ వ్యాధి నయమైంది వాళ్ళకి, 3 వ్యక్తులకి. మనకి ఈ అవకాశం కల్పించిన మనకి సిఇఓ బాలకృష్ణ గారు అయితేనేమి, ఇది స్వచ్ఛందంగా ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేయడం. ఎందుకంటే ఇదే మన అనంతపూర్లో చేపిల్లంటే దాదాపు ఒక 10,000 నుంచి 15,000 రూపాయలు అవుతుంది. ఇక్కడ వాళ్ళు వచ్చి వాళ్ళు ఓన్ గా ఇక్కడే ఇది వచ్చి మనకి ఫ్రీగా చేయడం చాలా సంతోషకరం. ఈ గార్లదిన్న పంచాయతీలో పెట్టడము చాలా సంతోషం కారణం. ఎందుకంటే దీనికి మొదట మన ఏడీసీ బ్యాంక్ చైర్మన్ ముంటమూరి కేశవరెడ్డి గారికి, అదేవిధంగా మన అన్న గౌసు గారికి, రామలింగారెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, డాక్టర్ చాలా మన ఏరియా డాక్టరే కాబట్టి చాలా మంచిగా చేస్తున్న డాక్టర్ గారికి వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెబుతూ, మరి ఎందుకంటే ఈ క్యాన్సర్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టేజ్ వరకు మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టేజ్ కానీ కనపడదు. అంత బాగా ఆరోగ్యం బాగుంటుంది, అంతా బాగుంటుంది. 5th స్టేజ్కి వచ్చిన తర్వాత మనకి ఏదో అప్పటి ప్రాబ్లం ఎక్కడో పోతే
ఆ రోజు మన టమాటకాయ మాగిపోతే ఎలా అయిపోయిందో మన బాడీలో కానీ అట్లా మాగిపోయింటది. దాన్ని ఏ డాక్టర్ కానీ ఏ హాస్పిటల్ పోయినా డబ్బు పోయేది తప్ప ఎవరు చేయలేరు. కావున ఇది ఎవరైనా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మన ఈ హాస్పిటల్ అంటేనే బస్సుతారు అంటేనే అందరికీ తెలుసు. ఎలానని ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు ఆయన చేసిన ఆ రోజు ఆయన ఎంతో మందికి బాగుండాలని చెప్పేసి ఉపయోగపడేదని చేసిన ఆయన ఎప్పుడు తలుచుకుంటూ అదేవిధంగా తన ముందుకు నడిపిస్తూ బాలకృష్ణ గారు ఆయన్ని కానీ మనస్ఫూర్తిగా అభినందనలు చెబుతూ మరి ఇలా ప్రోగ్రామ్స్ మాత్రమే అందరూ దయచేసి ఎవరైనా భయపడుకోకుండా లక్షణంగా చేపించుకుంటే మంచిది. బాగా గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ స్టేజ్ కానీ థర్డ్ స్టేజ్ కానీ వచ్చే వరకు ఏం కనపడదు, బాగా ఆరోగ్యంగా ఉంటాము. అది బయట పోయిన తర్వాత మాత్రం మనం బస్సు ద్వారా కాదు కదా, ఢిల్లీ పోయినా అమెరికాకి పోయినా ఈ క్యాన్సర్ ఎవరు ఏం చేయలేరు. అది ఒక టమోటకాయ మారిపోయి పగిలిపోతే ఎలా ఉంటుంది, ఒక కరిపే సిలిండర్ అట్లా అయిపోయింటది. కాబట్టి దయచేసి ఇప్పుడే సిగ్గుపడుకోకుండా ఏమైనా బాగా చేసుకోవాలి. మరి ఆడలు మాత్రమే దీన్ని మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఆడలు అయితే బాగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా.